నంది అక్కడ ఉండే చెర్లో ఉంటే అప్పుడు ఎండలేదట. ఊరు మధ్యలో దేవాలయాలు ఉన్నట్టు చూసి ఉంటాం, కానీ దేవాలయాల మధ్యలో ఉన్న ఊరు ఇది. ఆ గుట్టు బ్లాస్ట్ చేసేటప్పుడు ముగ్గురు చనిపోయారు. ఒకళ్ళు కళ్ళు పోయినాయి. ఆ ముందర గుండు కొడతారే. కాకతీయుల విజయానికి ప్రతీకగా కట్టించిన 400 దేవాలయాలు. ఈ శివాలయము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది ఉండేది, కానీ శివాలయము దీన్ని ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకోక ఇట్లనే చరిత్ర పుటాల్లో శిథిలావస్థకు చేరి దీన్ని పట్టించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు భక్తుల పూజలు అందుకునే ఈ దేవాలయం ఇప్పుడు కేవలం సోమవారం మాత్రమే పూజలు జరుగుతున్నాయి. ఇది కరీంనగర్ పట్టణానికి సంబంధించిన చరిత్ర, తెలంగాణ జాతికి చెందిన చరిత్ర. కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ సాంస్కృతిక నాట్యము పేరి నృత్యం కూడా ఇప్పుడు ఈ ఆలయంలో మాత్రమే లభించడం జరిగింది. కాబట్టి ఇంత ప్రాశస్త్యమైన ఆలయాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రాజరాజేశ్వర స్వామి పూర్వం ఇక్కడే ఉండేవారు అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. రాజరాజేశ్వర స్వామి ఇక్కడి నుంచి వేములవాడకు వలస వెళ్ళిర్రు అని చెప్పి మన పూర్వీకులు చెప్తుండేవారు. అసలు ఈ 400 దేవాలయాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?